హలో ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మీరు చూస్తున్నారు లర్న్ విత్ మీ ఛానల్. నా పేరు విజయ్. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎస్క్యూఎల్ ట్యుటోరియల్, ఈరోజు మనం నేర్చుకునేది గ్రూప్ బై క్లాస్ గురించి. అసలు ఆ గ్రూప్ బై క్లాస్ అంటే ఏంటి, అది మనకి ప్రాక్టికల్ సెషన్లో ఎలా యూజ్ అవుతుంది, అసలు ఎస్క్యూఎల్లో దానివల్ల మనకి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి నేర్చుకుందాం. ఎంతవరకు మన వర్క్ అనేది సింప్లిఫై చేస్తుంది ఎస్క్యూఎల్లో అని చెప్పి ఈరోజు నేర్చుకుందాం. కమింగ్ టు ద డెఫినేషన్, గ్రూప్ బై క్లాస్ ఫార్మ్ ఏ గ్రూప్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా. ఒక సిమిలర్ టైప్ ఆఫ్ డేటాతో అది ఒక సెపరేట్ టేబుల్ క్రియేట్ చేస్తుంది, ప్రొడ్యూస్ ఏ సెపరేట్ టేబుల్ యాజ్ పర్ మనం ఏదైతే క్వెరీలో కండిషన్ మెన్షన్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని సిమిలర్ టైప్ ఆఫ్ డేటాతో అదొక సెపరేట్ టేబుల్ క్రియేట్ చేస్తుంది. మనం ఏదన్నా క్వెరీ ఇస్తే అది ఒరిజినల్ డేటాబేస్లో కూడా చేంజెస్ చేయొచ్చు. బట్ మనం గ్రూప్ బై క్లాజ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆ టేబుల్ అనేది బఫర్లో క్రియేట్ అవుతుంది, బట్ నాట్ ఇన్ ద ఒరిజినల్ డేటాబేస్. అంటే బఫర్ అంటే ఒక టెంపరీ స్టోరేజ్ లాగా, టెంప్ టేబుల్. సో దాంట్లో క్రియేట్ అవుతుంది అంతే. ఒరిజినల్ డేటాబేస్ లో ఏం చేంజెస్ కావు గ్రూప్ బై క్లాస్. ఇప్పుడు మీకైతే ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రూప్ బై క్లాస్ తో మనం ఏమేం చేయొచ్చు అని. ఆల్రెడీ ఈఎంపీ అనే ఒక టేబుల్ క్రియేట్ చేశాను, దాంట్లో 6 రికార్డ్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ సాలరీస్. గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి ఏ డిపార్ట్మెంట్ లో ఎంత మందికి అయితే 14,000 కన్నా తక్కువ సాలరీస్ ఉన్నాయో ఆ డేటాను మాత్రం సెపరేట్ గా ఒక టేబుల్లో ప్రింట్ చేయమని మనం కండిషన్ ఇస్తున్నాం. కౌంట్ గురించి మీకు తెలిసిందే, ఆ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అని చెప్పి ప్రింట్ చేస్తుంది. కండిషన్ వచ్చేసి శాలరీ లెస్ దాన్ 14,000 గ్రూప్ బై డీ నేమ్. అంటే డీ నేమ్ అనే నేమ్తోనే మనకు ఒక సెపరేట్ టేబుల్ అయితే ప్రింట్ అవుతుంది. మీకు థియరిటికల్ గా చెప్పడం కన్నా ప్రాక్టికల్ గా బాగా అర్థం అవుతుంది. లెట్స్ గో ఇన్ టు ద ప్రాక్టికల్ సెషన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పిఎంపి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అయితే ఒక టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. దీంట్లో సేల్స్ అని వచ్చి 4 రికార్డ్స్ ఉన్నాయి, హెచ్ఆర్ వచ్చి 2 టైమ్స్ అండ్ ప్రొడక్ట్ వచ్చి 1 రికార్డ్. మనం గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి క్వెరీస్ ఇద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను ఇచ్చే క్వెరీ ఏంటంటే, గ్రూప్ బై యూజ్ చేసి ఒక బఫర్లో టేబుల్ అయితే క్రియేట్ చేస్తాను. సెలెక్ట్ డి నేమ్ కాలమ్ నేమ్ ఫ్రమ్ ఈఎంపి గ్రూప్ బై డి నేమ్. మనం ఏ కాలం అయితే సెలెక్ట్ చేస్తున్నామో గ్రూప్ బై దగ్గర కూడా సేమ్ కాలం నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు డి నేమ్ లో మనకి రిపీటెడ్ గా ఉన్న రికార్డ్స్ వచ్చి 3, మొత్తం ఉన్న రికార్డ్స్ 3. సో సిమిలర్ డేటా కాబట్టి సేల్స్, ప్రొడక్ట్ అండ్ హెచ్ఆర్ మీరు ఇక్కడ చూడొచ్చు మన టేబుల్లో. ఇది ఒరిజినల్ డేటాబేస్. సో ఐ గివ్ అనదర్ క్వెరీ. ఇప్పుడు నేను ఎన్ని రికార్డ్స్ ఎన్నిసార్లు ప్రింట్ అయ్యాయి అంటే, సేల్స్ ఎన్నిసార్లు ప్రింట్ అయింది, ప్రొడక్ట్ డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు ప్రింట్ అయింది, హెచ్ఆర్ ఎన్నిసార్లు ప్రింట్ అయింది అని చెప్పి క్వెరీ ఇస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ డి నేమ్ కౌంట్ స్టార్. అంటే కౌంట్ అంటే తెలుసు మీకు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తే, స్టార్ అంటే ఇట్ మీన్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈఎంపి గ్రూప్ బై డి నేమ్ కాలమ్ నేమ్. డి నేమ్ అనే దాంతోనే మనకి మళ్ళీ టేబుల్ ప్రింట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు సేల్స్ అనే డిపార్ట్మెంట్ 4 టైమ్స్, ప్రొడక్ట్ 1 టైమ్, హెచ్ఆర్ 2 టైమ్స్. టోటల్ 7 రికార్డ్స్ వీ హ్యాడ్ ఇన్ అవర్ ఒరిజినల్ డేటాబేస్. ఈ డి నేమ్ అనేది వచ్చేసి టెంపరీ టేబుల్. ఇప్పుడు మనం కండిషన్ ఇద్దాం. వేరే కండిషన్ లో ఇంతకన్నా తక్కువ శాలరీ ఉన్న రికార్డ్స్ ఈచ్ డిపార్ట్మెంట్ లో ఎన్నిసార్లు ఎంతమందికి ఉంది అని చెప్పి ఒక రికార్డ్ కి క్వెరీ ఇద్దాం. ఇందాక మనం థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా. సో ఫర్ దట్ ఐ విల్ చేంజ్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈ శాల్ కాలమ్ నేమ్ less than equal to I'll give 18,000. ఇప్పుడు హెచ్ఆర్ లో ఓన్లీ ఒక్కరికి మాత్రమే 18,000 కన్నా శాలరీ తక్కువ ఉంది. వెరాజ్ కమింగ్ టు సేల్స్ డిపార్ట్మెంట్ ఇద్దరికి మాత్రం 18,000 కన్నా తక్కువ ఉంది. మనం డేటాబేస్ లో చెక్ చేద్దాం.
సేల్స్లో ఇద్దరికి అన్నారు కదా, ఒకరికి 16,000 అండ్ అనదర్ పర్సన్ వాజ్ 14,000. వెరాస్ కమింగ్ టు హెచ్ఆర్ 10,000, ఇంకొకరికి 21,500. సో ఇట్స్ గ్రేటర్ దాన్ 18,000 కదా, అందుకే మనకు ఓన్లీ 3 రికార్డ్సే ప్రింట్ అవుతాయి ఇక్కడ. మనం ఈ పర్టికులర్ కండిషన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ 7 రికార్డ్స్ ఉన్నాయి విత్ 3 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో అందరికీ ఈక్వల్ శాలరీ అయితే కాదు. మన క్వెరీ ఏంటి, ఎవరికైతే ఏ డిపార్ట్మెంట్లో 18,000 కన్నా తక్కువ శాలరీ ఉందో అవి మాత్రం ప్రింట్ అవ్వడానికి ఈ క్వెరీ ఇచ్చాం. సో ఇట్లా గ్రూప్ బై క్లాజ్ యూజ్ చేసి మనం మన కండిషన్ తగ్గట్టుగా ఒక బఫర్లో టెంపరీ టేబుల్తో ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నేను మాక్సిమం శాలరీ ఎంత చూద్దాం ఈచ్ డిపార్ట్మెంట్లో. ఈ శాల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈచ్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ శాలరీ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. కమింగ్ టు హెచ్ఆర్ 21,500, కమింగ్ టు ప్రొడక్ట్ 26,000, అండ్ కమింగ్ టు సేల్స్ ఇట్ వాస్ 20,000. ఇప్పుడు మినిమం శాలరీ ఎంత ఉందో చూద్దాం ఈచ్ డిపార్ట్మెంట్లో. మినిమం శాలరీ వచ్చి హెచ్ఆర్లో 10,000, కమింగ్ టు సేల్స్ ఇట్ వాస్ 14,000. ప్రొడక్ట్లో ఉన్నది ఒక రికార్డే కాబట్టి సేమ్ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఇట్ వాస్ 26,000. ఇప్పుడు మనం ఒక క్వెరీ ఇద్దాం టు ఫైండ్ సమ్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్ శాలరీ అండ్ యావరేజ్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్ శాలరీ. అసలు అలా ప్రింట్ అవుద్దో లేదో చూద్దాం. సెలెక్ట్ డీనేమ్ కమా సమ్ ఈశాల్ కమా యావరేజ్ ఈశాల్ ఫ్రమ్ గ్రూప్ బై డీనేమ్ ఇన్వాలిడ్. సారీ, మన టేబుల్ నేమ్ ఇవ్వలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, సేల్స్ డిపార్ట్మెంట్లో అందరి శాలరీస్ యాడ్ చేస్తే 68,500. మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి డివైడ్ బై 4 చేస్తే ఇట్ వాస్ 70,125. కమింగ్ టు హెచ్ఆర్ ఓన్లీ 1 రికార్డ్ ఉంది కాబట్టి 26,000. సేమ్ అలాగే కమింగ్ టు హెచ్ఆర్ 31,500 డివైడ్ బై 2 రికార్డ్స్ ఇట్ వాస్ 15,750. మనం ఇట్లా మన కండిషన్ మీద బేస్ చేసుకొని ఆ రికార్డ్స్ వరకు సెపరేట్గా ఒక బఫర్లో టేబుల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ గ్రూప్ బై క్లాస్. ఇప్పుడు గ్రూప్ బైలో మనకి మెయిన్గా ఉన్న రూల్ ఏంటంటే మనం సెలెక్ట్ దగ్గర ఏదైతే నేమ్ ఇస్తామో గ్రూప్ బై దగ్గర కూడా అదే నేమ్ ఇచ్చుకోవాలి. సో దానికి అకార్డింగ్గా మనం ఇచ్చిన క్వెరీని బేస్ చేసుకొని డేటా అంతా సార్ట్ అవుతుంది టు క్రియేట్ ఏ సెపరేట్ టేబుల్ ఇన్ బఫర్. ఈ బఫర్లో క్రియేట్ అయిన సెపరేట్ టేబుల్ మనం ఫస్ట్ ఒక క్వెరీ ఇచ్చాం టు ఫైండ్ మినిమం శాలరీ. ఒక టేబుల్ అయితే క్రియేట్ అయింది టెంప్ స్టోరేజ్లో. తర్వాత మనం ఇంకొక క్వెరీ ఇచ్చాం టు ఫైండ్ యావరేజ్ అండ్ సమ్ ఆఫ్ ద శాలరీ కాలమ్. ప్రీవియస్ టేబుల్లో డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇట్లా మనకి బఫర్ అనేది దాంట్లో ఏది స్టోర్ అవ్వదు. మనం ఏదైతే క్వెరీస్ చేంజ్ చేస్తుంటామో ప్రీవియస్ టేబుల్ అనేది ఎరేజ్ అయిపోతుంటుంది, కానీ ఒరిజినల్ డేటాబేస్లో ఏ చేంజెస్ అయితే జరగవు. ఓన్లీ ఇది టెంప్ స్టోరేజ్ కాబట్టి మనకి ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని మనకి అవుట్పుట్స్ చూపిస్తుంది, కానీ ఒరిజినల్ స్టోరేజ్లో ఎలాంటి చేంజెస్ అయితే చేయదు. ఇక్కడ మనకి ప్రొడక్ట్ అనే డిపార్ట్మెంట్ ఎందుకు రాలేదంటే ఇట్స్ మోర్ దాన్ 20,000. మన ఇచ్చిన కండిషన్లో ఈ శాల్ లెస్ దాన్ 18. ప్రొడక్ట్ ఎందుకు రాదంటే ఇట్ వాజ్ మోర్ దాన్ దట్, అందుకే మనకి ఎక్కడ టేబుల్స్లో ప్రొడక్ట్ అనేది రాలేదు. సో గ్రూప్ బై క్లాస్ ఎలా యూజ్ చేసి మనకు కావాల్సిన డేటాని ప్రింట్ చేసుకోవచ్చు ఇన్ బఫర్ స్టోరేజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.